నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్. ఈరోజు ఒక స్టూడెంట్తో నేను మీ ముందుకు వచ్చాను. తన పేరు గౌతమ్ కుమార్. సో రీసెంట్గా వచ్చినటువంటి 2025 10th క్లాస్ ఫలితాలలో తను 600 మార్క్స్ గాను స్టేట్ బోర్డులో 600 మార్క్స్ గాను 597 మార్క్స్ సాధించాడు. ఐ రైట్? ఎస్ సార్. సో 597 మార్క్స్ సాధించాడు. సో తను ఎందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చాడు, మాస్టర్ మైండ్స్కి ఎందుకు వచ్చాడు, అతనితో నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇవన్నీ కూడా వివరాలు నేను చెప్పబోతున్నాను. సో మీరు చేయాల్సిందలా ఈ పోడ్కాస్ట్ ఏదైతే ఉందో, ఇంటర్వ్యూ ఏదైతే చివరి దాకా చూడండి. అలానే 10th చదువుతున్నా లేదా 10th కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చూపించండి. అండ్ వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యింది. అలానే నేను అడిగిన ప్రశ్నలు కాకుండా ఇంకేదైనా ప్రశ్నలు కూడా అడిగితే బాగుంటుంది అనిపిస్తే అది కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ టైం చేసేటువంటి ఇంటర్వ్యూస్లో అవి కూడా అడుగుతాను. సో తనే అది ఇంకా చాలామంది ఉన్నారు. 597 తనకి, ఇంకిద్దరు ముగ్గురు 596 వాళ్ళు ఉన్నారు, 595 వాళ్ళు ఉన్నారు, 598 వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగేటువంటి క్వశ్చన్స్లో మీరు కామెంట్ బాక్స్లో పెట్టిన క్వశ్చన్స్ నేను ఖచ్చితంగా అడుగుతాను. సో గౌతమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మా నాన్నకి నేను కంగ్రాచులేషన్స్ చెప్పానని చెప్పు. ఏంటి మీ అమ్మా నాన్న పేరేంటి? సార్ నాన్న పేరు ఉత్తమ్ రెడ్డి సార్, అమ్మ పేరు విజయలక్ష్మి. ఏం చేస్తుంటారు? నాన్న ఫార్మర్ సార్, అమ్మ అంగన్వాడీ టీచర్. గ్రేట్. మరి మీ స్కూల్ పేరు చెప్తావు అనుకున్నానే. వశిష్ఠ స్కూల్ ఎక్కడ నాన్న? కదిరి పక్కన ఒడిశా మండలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి స్టూడెంట్ సిఏలోనో సిఎంఏలోనో ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీలో ర్యాంక్ కొట్టేగానే అది మా అచీవ్మెంట్ అని ఏ రోజు నేను అనుకోను. ఆ ఫౌండేషన్ ఇంటి నుంచే పడిద్ది, ఆ పునాది ఇంటి నుంచి పడిద్ది, అంటే పేరెంట్స్. ఆ ఫౌండేషన్ స్కూల్ నుంచే పడిద్ది. సో మీ స్కూల్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మనస్ఫూర్తిగా వశిష్ఠ స్కూల్ మేనేజ్మెంట్కి నేనే కాదు నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పాలి. సరే, 10th క్లాస్లో నీకు వచ్చినటువంటి మార్క్స్ చెప్పావు కదా, 597 అవుట్ ఆఫ్ 600. ప్రీ ఫైనల్స్ అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 596 సార్. 596. జస్ట్ 1 మార్క్ కాదు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు నువ్వు. ఏవైతే ప్రీ ఫైనల్ వచ్చినాయో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయ్యే మార్క్స్ వచ్చినాయి. గ్రేట్ థింగ్. సో రిజల్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఉందనగా నీకు ఎన్ని మార్క్స్ వస్తాయని అనుకున్నావు? ఎంత టెన్షన్ పడ్డావు? నేనైతే ఇంకా 595 ప్లస్ వస్తాయి అనుకున్నావు, ఎక్స్పెక్ట్ చేసావు? 595 ప్లస్ వస్తాయి. మళ్ళీ ఏమని చెప్పలేము, మళ్ళీ ఎక్కువ రావచ్చు. రాసిన దానికి ఏమని తక్కువ రావచ్చు అనుకోలేదురా? తక్కువ రావచ్చు అనుకోలేదు సార్, బాగా రాసినాను. హ్యాండ్ రైటింగ్ నీట్గా రాశాను. గ్రేట్. ఇంకట్లా 595 ప్లస్ వస్తాయి. ఎక్కువ చదివి తక్కువ రావనుకున్నా సార్. అప్పుడైతే ఇంకా రిజల్ట్ చూసి షాక్ అయిపోయినా సార్. ఇంకా 597 ఓకే. రిజల్ట్ ఎవరు చూసారా గౌతమ్? నేనే చూసాను సార్. ఓకే, రిజల్ట్ చూసి ఆ ఒక్క నిమిషం ఎంత టెన్షన్ పడ్డావు? చాలా హ్యాపీ సార్. అయితే సార్ టెన్షన్ అనిపించలేదా? షాక్ అయితే సార్. సడన్ 597. షాక్ అయ్యావా? షాక్. 597. పక్కన ఎవరున్నారు రిజల్ట్ చూసినప్పుడు? అమ్ముండే సార్. అమ్ముంది. సో ఫస్ట్ ఫోన్ ఎవరికి చేసావు రిజల్ట్ వచ్చిన తర్వాత? మీ స్కూల్ వాళ్ళకా, నాన్నకా? నాన్నకి చేసే సార్. నాన్నకి ఫోన్ చేసావు. సరే, మీ సిబ్లింగ్స్ ఎంతమంది అన్నదమ్ములు మీరు? అక్క చెల్లెలు కానీ, అన్న చెల్లెలు కానీ? నాకు చెల్లి ఉంది సార్, తన 4th క్లాస్ చదువుతుంది సార్. వెరీ గుడ్. తనకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పు. గౌతమ్, ఒక డౌట్ ఉంది, అడగచ్చా? నువ్వు ఫ్రాంక్గా చెప్తావా? ఎస్ సార్. సో నీ స్థాయి గల మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ 598, ఇంకో అమ్మాయి ఉంది హాసిని అని, అమ్మాయిది కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఈ 598 మార్క్స్, 597, 596, 595 ఈ రేంజ్ మార్క్స్ వచ్చి మీరు ఎందుకు ఐఐటి మెడిసిన్ లాంటి కోర్సులో వద్దనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఐఐటి మెడిసిన్ తీసుకునే బదులు సిఏ చేసుకుందాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మెడిసిన్ అయితే మనకు మంచి ర్యాంక్ రాలి సార్, దాంట్లో పాస్ చేశారు, మంచి ర్యాంక్ రాలా, దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే మనం సిఏలో సార్ మంచి పాస్ అయినా కూడా మనకైతే మంచి జాబ్ కానీ ఎన్నో వస్తాయి సార్, దాంట్లో కాంపిటీషన్ అంత ఎక్కువ కూడా ఉండదు సార్. అదే సిఏ ప్రిఫర్ చేసాను. మరి మెడిసిన్ చాలామంది డాక్టర్ అంటే వైద్యో నారాయణ అంటారు కదా, దేవుడితో సమానం అంటారు. మరి డాక్టర్ లాంటి ఒక నోబెల్ ప్రొఫెషన్ ఎందుకు వద్దనుకున్నావు? మెడిసిన్ ఎందుకు వద్దనుకున్నావు? మెడిసిన్ కూడా అంతే సార్, కొంచెం టఫ్ ఉంటుంది. కొద్దిగా టఫ్ ఉంటుందా? చాలా టఫ్ ఉంటుందా? చాలా టఫ్ ఉంటుంది సార్ మెడిసిన్ కూడా. చాలా టఫ్ కాంపిటీషన్. మళ్ళీ మంచి ర్యాంక్ రాలి దాంట్లో. వాళ్ళ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది సార్. దానికి చెప్పాలంటే సిఏతో కంపేర్ చేసుకుని కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. సో నేనైతే సిఏ తీసుకుని బెస్ట్, నాకు మంచి జాబ్ వస్తుంది అనుకున్నా సార్. అంతా గ్రేట్ నాన్న, అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా ఉన్నావు. ఇంతకీ గౌతమ్తో నేను మాట్లాడినప్పుడు, అంటే రికార్డింగ్ కంటే ముందే మాట్లాడినప్పుడు నాకు గమనించింది ఏంటంటే, తను కామర్స్ బై చాయిస్ తీసుకున్నాడు. నేను కామర్స్ మాత్రమే జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో బై చాయిస్ తీసుకున్నాడు. సో 10 కోర్సుల్లో ఒకటి ఏంటి అని ఎంక్వైరీ చేయాల. నేను కామర్స్కి మాత్రమే తీసుకుంటాను, కామర్సే జాయిన్ అవుతానని చెప్పి బై ఛాన్స్ వచ్చిన స్టూడెంట్ కాదు గౌతమ్, బై చాయిస్ వచ్చినటువంటి స్టూడెంట్. ఇంతకీ కామర్స్ తీసుకోమని లేదా కామర్స్ చేయాలని నీకు ఇంత మోటివేషన్ కల్పించిన వాళ్ళు ఎవరు? మా రిలేటివ్స్ ఉన్నారు సార్ చాలా మంది. ఓకే. ఇంకా నేను చాలా మంది మా స్కూల్లో చాలా మ్యాథ్స్ సార్ కానీ చాలా మంది అట్లున్నారు సార్. వాళ్ళు సార్ అంతా చెప్పారు సిఏ తీసుకుని నీకు మంచి లైఫ్ బాగుంటుంది అది ఇదని. మళ్ళీ రిలేటివ్స్ చాలా మంది చెప్పారు సార్, తీసుకుంటే సిఏలో మంచి జాబ్ బాగుంది, నువ్వు ఎక్కువ కష్టమైన అవసరం కూడా లేదు, టఫ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు.
సో నువ్వు తీసుకుంటే మేలు అని చెప్పారు సార్ చాలా సో సీఏ టఫే కానీ బట్ కాంపిటీషన్ ఎక్కువ లేదు. కాంపిటీషన్ ఎక్కువ లేదు సార్. కాంపిటీషన్ ఎక్కువ లేదు. ఐఐటీలో మెడిసిన్లో ఉన్నంత కాంపిటీషన్ అయితే లేదు. సీఏ లేదు సార్. సీఏలో లేదు. సీఏ ఈజీ ఏం కాదు. సీఏ ఐఐటీ కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ, కానీ ఇది డిగ్రీ బీటెక్ కంటే డెఫినెట్లీ చాలా కష్టమైన కోర్సే. అది తెలుసుకునే మాస్టర్ మైన్స్లో కాదు ఏ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. ఫస్ట్ కోర్సు గురించి అవగాహన పెంచుకోండి. ఈ ఎంపీసీ బైపీసీ వద్దని ఎవరైనా చెప్పారా మీ రిలేటివ్స్ కానీ? అరే బాబా ఆల్రెడీ మేము చేస్తున్నాం వద్దు అని చెప్పి చెప్పారు సార్ చాలా మంది. ఏమని చెప్పారు వాళ్ళు? పేర్లు వద్దులే, ఏమని చెప్పారు? నీకు ఏం సజెషన్ ఇచ్చారు? ఇదే సార్ మేము చేసాము, ఇప్పుడు ఎంపీసీ బైపీసీ చేసాము, బీటెక్ చేసి అంతా చేసాము కూడా మాకు ఇంకా జాబ్స్ రాలేదు. 1 year అయితే మాకు వాళ్ళు వచ్చినా కూడా 18,000 per month వస్తుంది. దాంతో మేము చేసి 80,000 per month 18,000 per month. అది ఎంత కష్టపడి మేము 18,000 per month వస్తే ఏం చేసుకోలేము. ఎంత కష్టపడి అంత డబ్బులు కట్టి. సో నువ్వు సీఏ తీసుకుంటేనే మేలు ఎంపీసీ బైపీసీ కన్నా అని చెప్పారు సార్. ఎవరైనా మీ చుట్టాల్లో ఉన్నారా బీటెక్ కంప్లీట్ చేసి ఇంకా ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 2-3 ఉన్నారు సార్. వాళ్ళు ఏం చెప్పారు? బైపీసీ తీసుకోమన్నారా, ఎంపీసీ తీసుకోమన్నారా? సీఏ తీసుకోమన్నారు సార్. వాళ్ళు కూడా వద్దని చెప్పారు. సీఏ తీసుకొని చాలా మేలు నీకు ఇప్పుడు. సో కామర్స్లో పేరున్నటువంటి కోర్సెస్ సిఏ, సిఎంఏ. ఆ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు జాయిన్ అవ్వాలంటే ఇంటర్లో బెస్ట్ చాయిస్, ఫస్ట్ చాయిస్ ఎంఈసీ. ఇఫ్ నాట్ ఎంఈసీ, సిఈసీ. సో తను ఎంఈసీ మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. గౌతమ్, నీకు ఇంకేదైనా చెప్పాలనుకున్నావా? అంటే కామర్స్లో ఇవి అడ్వాంటేజెస్ ఉన్నాయని నీకు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎనీథింగ్ ఎల్స్? మనకు కామర్స్ తీసుకునే సార్ మనకి ఇప్పుడు కాంపిటీషన్, మనకి ఇప్పుడు బయట సొసైటీ కానీ కాంపిటీషన్ ఎక్కువ సార్. ఎంపీసీ బైపీసీ వాళ్ళు తీసుకుని మెడిసిన్ కానీ ఐఐటీ చేసిన వాళ్ళకి మనం సీఏ చేసుకుంటే మనకు పాస్ అయితే చాలు, మంచి జాబ్ కూడా వస్తుంది మనకైతే ఇక్కడ. దాంట్లో అయితే కన్ఫర్మ్ మంచి ర్యాంక్ రావాలా, మంచి పాస్ అయితే మనకైతే మంచి జాబ్ కూడా వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. జాబే ఉంది బాబు, ఏం చదువుకున్నా జాబ్ వచ్చింది. అండ్ కంక్లూడ్ చేసే ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్పి మళ్ళీ గౌతమ్కి ఛాన్స్ ఇస్తాను. గౌతమ్, ఇంకా నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు ప్రిపేర్ అవ్వు, హ్యాపీగా నువ్వు నెక్స్ట్ నీదే ఇంకేం చెప్పదలుచుకున్నా నువ్వు చెప్పచ్చు. నా కంక్లూజన్ ఏంటంటే, నా రిమార్క్స్ ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది స్టూడెంట్స్ 10th క్లాస్ పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటంటే 10th అయిపోయిన తర్వాత మీరు గమనించండి, క్లాస్లో ఉండేది 80% మంది యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. 80% వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, కాంపిటీషన్ ఎంతవరకు సస్టైన్ అవ్వగలరు, ఎంతవరకు ప్రెషర్ తీసుకోగలరు అని ఆలోచించకుండా ఫ్లూక్గా ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సులు సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. తీసుకున్నారు, తప్పేం లేదు. ఐఐటీ సెలెక్ట్ చేయగలిగినా, లేదా ఐఐటీ క్రాక్ చేయగలిగినా, లేదా మెడిసిన్లో సీట్ కొట్టగలిగినా ఆల్ ద బెస్ట్. అద్భుతం చేయండి. మీ లైఫ్లో మీరు బాగా సెటిల్ అవ్వటం కాదు, మీ అమ్మ నాన్న కూడా సెటిల్ అవ్వాలి. కానీ ఈ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఐఐటీ లాంటి సీట్ తీసుకొని లేదా కోర్స్ తీసుకొని, అంటే ఎంపీసీ ప్లస్ ఐఐటీ కాంబినేషన్ లేదా బైపీసీ ప్లస్ నీట్ కాంబినేషన్ తీసుకొని సీట్ కొట్టగలరో లేదో మీకు బాగా తెలుసు, వాస్తవాలు మీకు బాగా తెలుసు. సో ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ కోర్సుల్లో, అంటే ఐఐటీ లేదా మెడిసిన్ లాంటి కోర్సులో జాయిన్ అయ్యి పిల్లలు మానసికంగా విపరీతమైన ఒత్తిడి తీసుకోవటమే కాదు, కాంపిటీషన్లో వెనకపడటమేగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మీ పిల్లల కెపాసిటీ ఏంటో తెలియకుండా మీరు ఐఐటీ మెడిసిన్ జాయిన్ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి ర్యాంక్ రాలేదనో లేదా ఫెయిల్ అయ్యారనో కాలేజ్ వాళ్ళకి లక్షలు ఫీజులు కట్టేసామని తిట్టుకొని శాపనార్థాలు పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. వెనక్కి రాదు, టైం పోయిద్ది, వెనక్కి రాదు, డబ్బు పోయిద్ది, వెనక్కి రాదు. మీ పిల్లల కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోండి. ఐఐటీ కెపాసిటీ కాదా లేదా మెడిసిన్ కెపాసిటీ కాదా అంటే ఇంకా ఆ తర్వాత బెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే కామర్స్, ఎంఈసీ, సిఈసీ లేదా సిఏ, సిఎంఏ లాంటి కోర్సులు సెలెక్ట్ చేసుకుంటే మీరు మాస్టర్ మైన్స్లో సెలెక్ట్ చేసుకుంటారా, జాయిన్ అవుతారా, ఇంకెక్కడ జాయిన్ అవుతారా మీ ఇష్టం. నా మటుకు మాత్రం మాస్టర్ మైన్స్ అనేది సెకండరీ. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కోర్సులు సిఏ, సిఎంఏ లేదా ఎంఈసీ, సిఈసీ ఈ కోర్సులో నా తొలి ప్రాధాన్యత. ఈరోజు నా 598, 597, 596, 595, 594 ఈ స్థాయి గల పిల్లలు పదుల సంఖ్యలో మోర్ దెన్ 590 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఇలాంటి స్టూడెంట్స్ ఒకరు ఇద్దరు కాదు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను కామర్స్ చేస్తానంటే అడ్డు చెప్పకుండా ప్రోత్సహించినటువంటి గౌతమ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓవర్ టు గౌతమ్, నువ్వు చెప్పాలనుకున్నాను ఉంటే చెప్పమ్మా. నేను చెప్పేది ఒకటి, 10th కంప్లీట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు మీరు ఎంపీసీ, ఐఐటీ లేకుండా మెడిసిన్ తీసుకోకుండా సిఏ తీసుకుంటే చాలా ఉపయోగం. మీ అంత ర్యాంక్ సార్ చెప్పినట్లే ప్రతి క్లాస్లో కూడా 80% మంది అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకందరికీ సిఏ ఇస్ బెస్ట్ ఆప్షన్. అందరూ సిఏ చేసి మంచి జాబ్ వస్తుంది. దాంట్లో ఐఐటీ మెడిసిన్ చేసే కన్నా దాంట్లో ర్యాంకు, దాని నైట్ అంతా కష్టపడి చాలా నిద్ర లేక తిండి లేక చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మనము ఐఐటీ మెడిసిన్ కానీ టఫ్ ఏం కాదు, సిఏ అంత ఈజీ కూడా కాదు. మంచి లైఫ్ మనం బాగా సెటిల్ అవ్వచ్చు దాంట్లో కంపేర్ చేసుకుంటే. సో చాలా మంచి పాయింట్ ఏం చెప్పాడంటే సిఏ అనేది అంత ఈజీ ఏం కాదు, తెలుసుకునే రండి అని చెప్పాడు. గుడ్. అలానే తన ఏజ్ అప్రాక్సిమేట్లీ 15 years.
ఇంకో 6 ఇయర్స్లో చదువు అయిపోతుంది. అంటే 21 ఇయర్స్కి చదువు అయిపోయే అతి కొద్ది కోర్సుల్లో మనం చెప్పుకోగలిగింది ప్రముఖంగా CA లేదా CMA లాంటి కోర్సులు. సో ఇలాంటి కోర్సులు తీసుకోవాలి అంటే 10th క్లాస్ అయిపోగానే తీసుకోవాల్సిన ఓన్లీ చాయిస్ MEC తీసుకోవచ్చు లేదా MEC విత్ CA ఫౌండేషన్ తీసుకోవచ్చు. విత్ CA ఫౌండేషన్ తీసుకోవాలంటే దీన్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటాం. సుమారుగా 800 అవర్స్ నుంచి 1000 అవర్స్ ఈ 2 ఇయర్స్లో CA ఫౌండేషన్ చెప్తాం. మీరు మాస్టర్ మైండ్స్ విద్యార్థులనే కాదు, ఇతర సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులను కూడా అడిగి తెలుసుకున్న తర్వాత మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోమని చాలా ధైర్యంగా నేను చెప్పగలను.